అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి, భర్త మహాశయులకు విజ్ఞప్తి, మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? సినిమా చాలా మంది కూడా లేడీస్ చెప్తున్నారు సినిమా బాగాలేదు, చిన్న పిల్లలు ఖరాబ్ అవుతారు అంటారు, మీరేం చెప్తారు? నా సినిమా బాగాలేదు, చిన్న పిల్లలు ఖరాబ్ అవుతారా పెద్దోళ్ళు ఖరాబ్ అవుతారా నేను పక్కన పెట్టేసేయండి. సినిమా అనేది చాలా నేర్పిస్తుంది. మంచి నేర్చుకుంటారా చెడు నేర్చుకుంటారా మీ మీద ఉంటది. సో ఖరాబ్ అవుతారు అనుకుంటే అది మీ పిల్లల్ని మీరు చక్కగా పెంచుకోవాలి. అంతే తప్ప సినిమా చూసి ఎవరు ఖరాబ్ కారన్నా. మనం పెరిగిన ఎన్వైరన్మెంట్ మనల్ని పెంచే విధానము ఉంటది, డిపెండ్ అయి ఉంటది తప్ప సినిమా ఒకరిని పాడు చేస్తుంది అంటే మాత్రం నేను ఖచ్చితంగా ఎప్పటికీ ఒప్పుకోను. బట్ ఆ సినిమా మాత్రం బాగాలేదు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, చూసి వస్తున్నా బయటకి, సినిమా మాత్రం బాగాలేదండి, నాకైతే నచ్చలేదు. 2 గంటల సినిమా అంటే 2.25 గంటల సినిమా, నాకు 4 గంటల సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. 4 గంటల సినిమా చూస్తూ రోట పుట్టించారు, రోట పుట్టించారు నిజంగా. రొట్ట ఏముందండి సినిమాలో అసలు? అంటే కిషోర్ సినిమా గారు మీరు మంచి సినిమాలే తీసేవాళ్ళు కదండి. అటు రామ్ గారితో 3 సినిమాలు తీసారు, 3 మంచి సినిమాలే. పోయినసారి మొన్న శర్వా గారితో కొంచెం తేడా కొట్టింది, అటు ఇటు అయింది. బట్ ఈ సినిమాతో డౌట్ లేదండి, అటు ఇటు కావడం ఏం లేదు, సినిమా దొబ్బినట్టే. సంక్రాంతి బరిలో నుంచి ఈ క్షణం నుంచి పక్కకి వెళ్ళిపోద్ది. ఇంకా ఏమీ నచ్చలేదు, నచ్చిందని చెప్పడానికి నాకేం లేదు. అషికా రంగనాథ్ గారు చూడడానికి బాగున్నారు. అషికా రంగనాథ్ గారు త్రూ అవుట్ ఫిలిం చూడడానికి చాలా బాగున్నారు, చాలా క్యూట్ ఉన్నారు ఆవిడ. నేను గ్లామరస్ రోల్, హాట్, సెక్సీ ఇట్లా చెప్పాను. ఆవిడని చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది, క్యూట్ ఉన్నారు ఆవిడ. అస్సలు లేదండి. నేను అదే కొంచెం ట్రైలర్ చూసి కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ అనగానే కొంచెం పాత రవితేజ గారు మిరపకాయ కానివ్వండి, దుబాయ్ సీను, వెంకి ఇలాంటి సినిమాలోంచి ఉన్న రవితేజ బయటకు వస్తాడేమో అనుకున్నా కిక్. కానీ అదే ప్రాబ్లం అయింది. ఎంతసేపు రవితేజ గారి మీద ఫోకస్ చేసి ఆయనతో కామెడీ పండిద్దాం అని ఫోకస్ చేశారే తప్ప స్టోరీలో ఇన్వాల్వ్ చేద్దాం, స్టోరీని ముందుకు తీసుకెళ్దాము, కొంచెం ఆ టెన్షన్ క్రియేట్ చేద్దాం, వైఫ్ కి ఎక్స్ట్రా అఫైర్ కి మధ్య ఉన్న ఆ రిలేషన్ ని కొంచెం టెన్షన్ క్రియేట్ చేద్దాం అని చెప్పైతే ఆడియన్స్ ఇన్వాల్వ్ చేయలేదు. మీరు అన్న కామెడీ అంటే స్టోరీ పరంగా జెన్యూన్ గా కామెడీ పండాలన్నా మీరు 4 మీమ్ డైలాగులు తెచ్చేసి 4 ఇన్స్టా రీళ్లు పట్టుకొచ్చేసి, లేకపోతే ట్రెండీగా టాపిక్స్ నడుస్తున్నాయి వాటిని వాడేసుకొని, లేకపోతే ఎవరినో ఇమిటేట్ చేసేసి, ఇది కాదు నా కామెడీ. స్టోరీలో సంబంధం లేకుండా మీరు కామెడీ పెడితే ఇలానే తేడా కొడుతుంది. సినిమా క్లైమాక్స్ లేదంటారు, క్లైమాక్స్ లేదు, అసలు సినిమానే లేదు అన్నప్పుడు మీకు క్లైమాక్స్ ఒకటా? మళ్ళా ఆ ఓపెనింగ్ లేదు, ఇంటర్వెల్ లేదు, క్లైమాక్స్ లేదు, ఏం లేదు సినిమాలో. అది కామెడీ గురించి ఇంత చెప్పారు, మీరు మళ్ళీ కామెడీ సపరేట్ గా అడుగుతారు. నాకు ఆల్రెడీ మైండ్ దొప్పింది సినిమా చూసి. తడబడ్డారు అనుకోవచ్చు, మొత్తం మైనస్ అనుకోవచ్చు. కిషోర్ తిరుమల గారు తడబడ్డారు, రవితేజ అన్న పప్పులో గాలేశాడు అన్న. రవితేజ అన్న మీకు మా విజ్ఞప్తి, ప్లీజ్ మంచి సినిమా తీసుకొని రండి అన్న మా ముందుకి. మీ జనాల గురించి ఆలోచించండి, మీ ఫ్యాన్స్ గురించి ఆలోచించండి, ఎలా ఉండే వాళ్ళు ఎలా అయిపోయారో ఆలోచించండి అన్న. మీరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు, కాదనట్లేదు. మీరు 5గురికి ఛాన్స్ ఇస్తే ఒక మంచి సినిమా తీయండి, ఆ రోజు మంచి సినిమా తీయండి. 5గురికి ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు బతికినట్టు ఉంటది. కానీ ఆ రోజు మంచి సినిమా తీయండి. మీ గురించి మీరు ఆలోచించండి, మా గురించి కూడా ఆలోచించండి. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పను. గతంలో రవితేజ గారు రాజా దగ్గర సినిమా చేసిన తర్వాత బ్లైండ్ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత అదే కనిపిస్తుంది, ఇంకా సినిమా కూడా బ్లైండ్ గా కనిపిస్తుంది అంటారు కొంతమంది, మీరేం చెప్తారు? అవునన్నా, కొంచెం నాకు అదే తేడా కొడుతుంది. అంటే ఆయన మేబీ విజన్ అది కెమెరామ్యాన్ వర్కా లేకపోతే ఏంది నాకు అర్థం కావట్లేదు. చూస్తూ మాట్లాడుతూ ఉంటే నాకు అదే తేడా కొడుతుంది. ఈయన ఇంకా ఆ బ్లైండ్ క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా, లేకపోతే అలానే నాకు అనిపిస్తుందా, నాకు తేడా కొట్టిందా అనుకున్నా నేను ఈ సినిమా చూస్తున్నాను సేపు. మీరు అడిగాక కొంచెం కనెక్ట్ అవుతుంది, మేబీ ఏమో అది నేను దాని మీద కామెంట్ చేయలేను. బట్ అనిపించింది నాకు కూడా. రవితేజ గారికి మంచి ఇట్టు పడట్లేదు, ఎక్కడ మిస్ అవుతున్నాడు మీరు ఏంటి తాజా ఫ్యాన్ గా? నేను ఒకటే చెప్తా, ఒక సినీ అభిమానిగా రవితేజ అన్న మీద ఇష్టంతో నేను ఒకటే చెప్తాను. ఎందుకు రవితేజ అన్నకి ఇట్టుపడట్లేదు అంటే, ఆయన ఎంతసేపు ఒకరికి ఛాన్స్ ఇద్దాము, ఒక డైరెక్టర్ కి నమ్మకంతో ఆయనకి వర్క్ ఇద్దాము, ఆయనకి కొంచెం లైఫ్ ఇద్దాం అనే ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకు అంటే కష్టపడ్డారు, పైకి వచ్చారు, కష్టం విలువ తెలిసిన మంచివి కాబట్టి. సో అవతల వాళ్ళకి ఆ కష్టం తెలియనివ్వకూడదు అని మైండ్ సెట్ లో ఉన్నారు తప్ప, అరే మంచి స్టోరీ తీసుకుందాము, మంచి కాన్సెప్ట్ తీసుకుందాము, ఆడియన్స్ కి నచ్చే క్యారెక్టర్ చేద్దాము, ఆడియన్స్ లో మళ్ళీ మనం పుంజుకుందాము, పూర్వ వైభవానికి వద్దాం అని ఆయన సెల్ఫిష్ గా ఆలోచించట్లే. ఒక్కసారి అందుకే సెల్ఫిష్ గా ఆలోచించండి, మంచి సినిమాతో ముందుకు రండి. ఓవరాల్ మీ ఎంత ఇస్తాను ఈ సినిమాకి రేటింగ్? 2 ఇస్తానన్నా, ఎందుకంటే రవితేజ గారు ఉన్నారు కాబట్టి. అషికా రంగనాథ్ గారు, ఇటు డింపుల్ గారు ఇద్దరు బాగున్నారు చూడడానికి కూడా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కామెడీ ఆర్టిస్టులు వెన్నెల కిషోర్ గారు, సత్య గారు కూడా అందరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు కాబట్టి, జెన్యూన్ ఎఫర్ట్స్ కాబట్టి 2 ఇస్తాను అంతే. గతంలో మీ వీడియోలు అప్లోడ్ చేసిన ప్రతిసారి కామెంట్ వస్తుంది, బాగా వినిపించిన కామెంట్, మీరు మెగా అభిమాని, మెగా ఫ్యామిలీకి పాజిటివ్ రివ్యూ చెప్తారు, మీకు అందరికీ నెగిటివ్ రివ్యూ చెప్తారని ఒక టాక్ వస్తుంది. పర్సనల్ క్వశ్చన్, బోలా శంకర్ నాకు నచ్చలేదు.
బెల్లశంకర్ నాకు నచ్చలేదు. హరిహర వీరమల్లో దొబ్బింది, ఒప్పుకుంటాను. మరి ఆ? ఆ. అంటే మీరు మిగతా ఫ్యాన్స్ పగబడ్డారు అన్నట్టు అంటారు అన్న. నేను మహేష్ బాబు అభిమాని. నేను మహేష్ బాబుతో దిగిన ఫోటోలు కూడా చూపిస్తా. మెగా అభిమాని, మహేష్ బాబు అభిమాని, లేకపోతే అల్లు అర్జున్ అభిమాని. అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ కానీ. సో ఎవరి అభిమాని అనేది పక్కన పెట్టండి. నేను వచ్చిన ప్రతి సినిమా చూస్తాను, జనాలకి జెన్యున్ గా సినిమాని అందిద్దాం అనే ప్రయత్నం చేస్తాను తప్ప వాళ్ళ అభిమాని కాదు, వీళ్ళ అభిమాని కాదు. సినిమాని ప్రేమిస్తాను నేను. నాకు తెలిసిన సినిమాని నేను చెప్తాను అంతే, అంతకు మించి నేను ఇంకేం కాదు. సో ఇంకా కామెంట్లు వేస్తారా, నేను కామెంట్లు పట్టించుకోను. నా దగ్గరకు వచ్చి ఒక డైరెక్ట్ గా అన్నా కూడా నేను పక్కకి వెళ్ళిపోతాను. నువ్వు అంటావా 100 అనుకో, నాకు ఫరక్ పడదు అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను, నాకు ఉన్నట్టు చెప్తాను. మీరు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటది. నా గురించి నువ్వు ఒకటి అనుకుంటున్నావా అనుకో, 100 మందికి చెప్తావు, చెప్పుకో, నాకు అనవసరం. మాస్టర్ విజ్ఞప్తి ఎలా అనిపించింది? ఇప్పుడు మీరేం విజ్ఞప్తి చేస్తారు? మూవీ చాలా బాగుంది భయ్య. సంక్రాంతి విన్నర్ అది యాక్చువల్లీ. భరత మహర్షులకు ఆఫ్ కోర్స్ సంక్రాంతి విన్నర్. చాలా మంది ఇప్పుడు నెగిటివ్ థాట్స్ ఉండి మాకు మూవీ నుంచి ఆశించిన స్థాయిలో లేదు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీ నుంచి? ఒక రవితేజ రవణ నుంచి ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఫిల్మ్ మేకింగ్ ఉంటది. ఇప్పుడు మీ స్టైల్ మీకు ఉంటది, ఆయన స్టైల్ ఆయనకు ఉంటది. ఆయన స్టైల్ ఎందుకు రాలేదని క్వశ్చన్ చేస్తే ఎట్లా? సెన్స్లెస్ కదా. ఎవరి టేకింగ్ వాళ్ళది, ఎవరి డైరెక్షన్ వాళ్ళది. మూవీ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ మూవీ. బ్రహ్మాండంగా సంక్రాంతికి విత్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయగలిగే మూవీ. మీరంతా ఇంగ్లీష్ సినిమాలు చూసేసి ఆ టైప్ ఆఫ్ లాజిక్స్ లేదు, ఈ టైప్ ఆఫ్ మ్యాజిక్స్ లేవు అని అంటే సెన్స్లెస్. అది మూవీస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఎంటర్టైన్మెంట్ 2.5 hours విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అవ్వాలి, డిస్పర్స్ అంతే. దాని నుంచి మెసేజ్ తీసుకొని మీరేమన్నా దాని ప్రాక్టీస్ లోకి తీసుకొస్తారు? ఎవరన్నా రారు కదా. ఇల్లు కట్టేది ఏముండదు కదా. ఎవరైనా దీని నుంచి మెసేజ్ తీసేసుకొని ఇన్స్పైర్ అయిపోయి శ్రీమంతుడి నుంచి ఇన్స్పైర్ అయ్యి మీరు అందరూ ఏం చేసినారు? ఎవరేం చేయలేదు కదా. దత్తత తీసుకున్నారు, ఏం చేయలేదు కదా. భరత మహాశయులకు విజ్ఞప్తి అంటే ఇట్స్ చిన్న ఒక ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఒక చిన్న ఒక మెసేజ్ ఇలా ఉంటది. మూవీ అంటే మూవీ డెఫినేషన్ తెలియకుండానే మాట్లాడేస్తారు అందరూ. మూవీ అంటే ఏంటి, ఫిలిం మేకింగ్ అంటే ఏంటి. మేము చిన్నప్పటి నుంచి మూవీస్ చూసాం, ఆల్ టైప్ ఆఫ్ మూవీస్ చూసినాము. మాకు కొంత గొప్ప అనలైజ్ చేసే సెన్స్ ఉంది. మూవీ నుంచి మెసేజ్ కావాలి, మూవీలో భగవద్గీత లేదు, రామాయణ పారాయణ లేవు అని అంటే ఎట్లా? అది చూసుకొని పోయి సాయంత్రాలు గుళ్ళకి వెళ్ళి మెసేజ్ వినండి, గరికపాటి గారు ప్రవచనాలు వినండి, కందాడే రామానుజాచార్యులు గారు పెద్ద ఆయనలు వాళ్ళ నుంచి మెసేజ్ వినండి, నేర్చుకొని రోజు ఇంకా ఆశించండి. సినిమా నుంచి మేము మెసేజ్ తీసుకోలేదు, కథ లేదంటే ఒక కథని నేను చెప్పేది సేమ్ కంటెంట్ వేరే వాళ్ళు చెప్తే వేరేలా ఉంటది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు చెప్పలేదంటే మీనింగ్లెస్, సెన్స్లెస్. అది దట్ ఈస్ ఇట్. నేను ఈ సినిమా నుంచి ఒక రూమర్ వినిపిస్తుంది అంటే క్లైమాక్స్ అంత కొత్తగా లేదు, రొటీన్ క్లైమాక్స్ లేదంటారు. దాన్ని మీరు చెప్తారు. క్లైమాక్స్ ఏముంటది? క్లైమాక్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పాను కదా, ఒక్కొక్కరు టేకింగ్, ఒక్కొక్కరు ఫిలిం మేకింగ్ ఒక్కొక్కలా ఉంటది. కొంచెం డిసప్పాయింట్మెంట్ ప్రతి దాంట్లో ఉంటది. ఇప్పుడు ఒక హీరో చనిపోయినా, ఒక హీరోయిన్ చనిపోయినా మన డిసప్పాయింట్. క్లైమాక్స్ అలా లేకపోతే మన ఓన్ సెన్సెస్ ని అక్కడ యూటిలైజ్ చేస్తాం. బట్ యాజ్ ఏ మూవీ వాళ్ళు ఎంత టీమ్ ఎఫర్ట్స్ పెట్టి ఎంత ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు, దాంట్లో మనం అన్నెసెసరీ క్రిటిక్స్ పెట్టేసేసి అన్నెసెసరీ థింగ్స్ ని ఇన్వాల్వ్ చేసి అంటే వాళ్ళు కష్టపడరు కాబట్టి మనం డబ్బులు పెట్టి సినిమా కూడా అంటారా? అంటే సినిమా బాగాలేకుండా సరే వాళ్ళు కష్టపడరు కాబట్టి సినిమా చూడాలి. చూస్తేనే కదా బాగుందో బాగాలేదో తెలిసేది. బాగాలేని సినిమాలు కూడా ఉంటాయి, మనకి రీచ్ మన మైండ్ కి. ఇప్పుడు మీకు రీచ్ అయింది, నాకు రీచ్ కాదు, నాకు రీచ్ అయింది మీకు రీచ్ కాదు. సర్టెన్ సార్ట్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవుతుంది, సర్టెన్ సార్ట్ ఆఫ్ పీపుల్ కి రీచ్ కాదు. దాన్ని బట్టి కంప్లీట్ ఇట్స్ ఓవరాల్ గా మన తెలుగు మూవీ. తెలుగు ప్రతి ఒక్క మూవీని నేను గాని మీరు గాని అందరం గాని ప్రతి ఒక్క తెలుగు మూవీని మనం చూడాలి. ఇటు బాగాలేకపోయినా చూడాల్సిన అవసరం లేదు కాదు. ఆటోమేటికల్లీ అది రీచ్ మనం వెళ్ళకపోతే అది ఆటోమేటికల్ దిగిపోతుంది కదా. మనం దానికి ప్రత్యేకంగా పని కట్టుకొని ఇది బాగాలేదు అన్న లెట్ దెమ్ వాళ్ళ పర్స్పెక్టివ్ లో వాళ్ళకి నచ్చొచ్చేమో. మనం ఇచ్చే రివ్యూస్ బట్టి వాళ్ళు వెళ్ళకపోవడము చూడకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అది జబర్దస్త్ కామెడీ ఉంది, కొద్దిగా వల్గారిటీ కామెడీ ఉంది అంటారు, లేడీస్ అంటున్నారు, దాన్ని మీరే చెప్తారు. ఏం లేదు, వాళ్ళకి అసలు మూవీ సరిగ్గా చూడలేదు. వాళ్ళు ఏమన్నా ఇవాళ రేపు దాన్ని నెగిటివ్ చేసేస్తారు. వాళ్ళు చూసే సెన్స్ అది ఇది అని ఏమన్నాను కానీ ఒక్కొక్కరు చూసే పర్సెప్షన్ అన్నాను కదా ఇందాక, ఆ పర్సెప్షన్ వాళ్ళకి రీచ్ కాలేదు. రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అయింది. నేనైతే ఫుల్ థరోలీ ఎంజాయ్ చేసినాను మూవీ. లాగింగ్ అనేది 100% ఉంది, లాగ్ లేదా అనట్లేదు. ఏంటి కాన్ఫ్లిక్ట్? ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన కాన్ఫ్లిక్ట్ ఏంటి? అది దాన్ని నేనేమంటున్నా, మూవీలానే ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూడాలి. బయట ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఇండివిజువల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, దాన్ని ఫాలో అవుతున్నారా, ఫాలో అవ్వాలా అనేది ఏముండదు అక్కడ. అది ఇండివిజువల్ లో ప్రతి మనిషిలో ఒక 2 యాంగిల్స్ ఉంటాయి. డ్యూయల్ యాంగిల్ ఉంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి
అది అలా చూపించడానికి డైరెక్టర్ గారు ప్రయత్నించారు. అది భర్త మహాశైలి పెళ్ళైన తర్వాత ఎక్స్ట్రా థింగ్స్ అటెండ్ చేస్తే నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతావు అనేది చూపించారు. ఎలా నడుచుకోవాలనేది మీరు ఎలా తీసుకుంటే అలా, దాన్ని మంచిగా తీసుకుంటే మంచిగా, రాంగ్ గా తీసుకొని మనం కూడా ఇలా మేనేజ్ చేసుకోగలుగుతాం అంటే మేనేజ్ చేసుకోగలుగుతాం అన్నట్టు. ఇప్పుడు ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో నెగిటివ్ పోయే వాళ్ళు నెగిటివ్ పోతూనే ఉంటారు. వల్గారిటీ ఉంది అని ఇప్పుడు లేవా? వల్గారిటీ లేని సినిమాలు ఉన్నాయా? ప్రతి దాంట్లో వల్గారిటీ మీరు చూసే కోణం బట్టి ఉంటుంది. ఇఫ్ యు సీ సంథింగ్ నెగిటివ్ పర్స్పెక్టివ్ అని, అందుకే ఫస్ట్ మాట్లాడింది అది పర్స్పెక్టివ్. మనం చూసే దృష్టికోణంలో ఉంటది. నువ్వు మంచిగా చూస్తే నీకు మంచిగా అనిపిస్తుంది, నువ్వు వల్గారిటీగా చూస్తే వల్గారిటీగా అనిపిస్తుంది. దట్స్ ఇట్. ఇంకా బ్రదర్ మేమే సినిమా చిన్నపిల్లలు రావద్దని లేడీస్ చెప్తున్నారు. ఏం లేదు, బ్రహ్మాండ చిన్నపిల్లలు లోపల హ్యాపీగా కేరింతలు కొడుతూ ఫుల్ ఎంజాయ్ చేసినారు. ఓవరాల్ గా సూపర్ గుడ్ మూవీ. సంక్రాంతికి మంచి మూవీ. విన్నర్ అన్నా వన్ ఆఫ్ ద గుడ్ మూవీ అంటున్నా నేను. విన్నర్ బ్లాక్ బస్టర్ అని చెప్పి అందరిలా మాట్లాడదలుచుకోలేదు. ఇట్స్ ఎ గుడ్ మూవీ. అందరు కలిసి విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.